మొర్దుకై ఎవరో ఒకసారి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. సూసాను కోటలో బెన్యామీను గోత్రానికి చెందినవాడును కీసునకు పుట్టిన సిమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దుకై అను ఒక యూదుడుండెను. మొర్దుకై ఎవరంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడు, కీసుకు పుట్టిన సిమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దుకై. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 19, 21. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దుకై రాజు గుమ్మములో కూర్చొని ఉండెను. అంటే మొర్దుకై తండ్రి పేరు సిమి అని, ఆయన తాతగారి పేరు కీసు అని, ఈయనది బెన్యామీను గోత్రమని, ఈయన యాయీరు వంశస్థుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈయన సూసాను కోటలో ఎక్కడున్నాడు అని అంటే మొర్దుకై రాజు గుమ్మములో కూర్చొని ఉండెను. ఈయన స్థానం ఎక్కడుంది? ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? రాజు యొక్క గుమ్మములో ఉన్నాడు. మొర్దుకై ప్రారంభం రాజు గుమ్మములో ఉన్నాడు. దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడంటే, ఈయనకి ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు దయచేశాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వాక్యాలను ఒకసారి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. రాజు ముందర నుండి సండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దుకైని. బాగా వినాలి. మొర్దుకై ఎవరు? రాజు మేలు కొరకు ఆలోచించాడు. యూదుల కొరకు ఆలోచించాడు. మొర్దుకై జీవితం ఎంత గొప్పదో బైబిల్లో రాయబడింది. ఇక్కడ అంటున్నాడు, సండుడైన హర్బోనా రాజు దగ్గర నుంచొని ఏలినవాడా. రాజులు ఎవరండి? ఆ కాలంలో ఉన్న ప్రజలను ఏలిన వాళ్ళు. రాజు దగ్గరికి వెళ్తే చాలా గొప్పగా వారు నడుచుకునేవారు, మాట్లాడేవారు. దేవుడి దగ్గరికి వస్తున్న మనము, వాక్యం దగ్గరికి వస్తున్న మనము, క్రీస్తును తెలుసుకొని అనేక మందికి ప్రకటిస్తున్న మనము, దేవుడి దగ్గర, వాక్యం దగ్గర, సంఘం దగ్గర, క్రీస్తు దగ్గర ఇలా నడుచుకోవాలి. సండులలో ఒకడు అయిన హర్బోనా రాజుతో ఏమంటున్నాడు? ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దుకై. మొర్దుకై ఎలాంటి వాడట? రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దుకైకి అని అంటున్నాడు అనమాట. ఇంకా 9వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. బాగా వినాలి. మొర్దుకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఎక్కడ ప్రారంభం? రాజు గుమ్మంలో కూర్చున్నాడు. రాజు గుమ్మాలలో కూర్చున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఏంటి? మొర్దుకై రాజు యొక్క నగరంలో గొప్పవాడయ్యను. ఈ మొర్దుకై అనేవాడు అంతకంతకు గొప్పవాడగుడు చేత మొర్దుకై కీర్తి సంస్థానములన్నిటిలో వ్యాపించను. ఎన్ని సంస్థాలలో వ్యాపించింది? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం.
అహస్వరోసు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానములను అహస్వరోసు పరిపాలించెను, ఏలెను. అంటే ప్రతి సంస్థానంలో కూడా మొర్దుకై గురించి తెలిసిపోయిందనమాట. మొర్దుకై గొప్పోడైపోయాడు. ఈ మొర్దుకై అనేవాడు అంతకంతకు గొప్పవాడవుతూ సోసాను కోట మొదలుకొని అహస్వరోసు పరిపాలిస్తున్న హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానముల్లోని అతని కీర్తి వ్యాపించేసింది. రాజు గుమ్మములో కూర్చున్న వాడిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? 127 సంస్థానముల్లోకి మొర్దుకై కీర్తి వ్యాపింపజేశాడట, గొప్పోడుని చేశాడట. ఇంకా ముందుకు వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దుకై రాజైన అహస్వరోసునకు మంత్రిగా ఉండి, అంటే ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు? రాజుకు మేలు చేశాడట. రాజు నగరంలో గొప్పోడైపోయాడట. ఇంకా అంతకంతకు గొప్పవాడైపోయి 127 సంస్థానంలోని ఆయన కీర్తి, మొర్దుకై కీర్తి వ్యాపింపజేశాడట దేవుడు. ఇంకా రాజు దగ్గర మంత్రిని చేశాడట దేవుడు. ప్రధానమైన మంత్రి. రాజు దగ్గర చాలామంది మంత్రులు ఉంటారు, అందులో ప్రధానమైన మంత్రి. దేశానికి ఎలాగైతే ప్రధానమంత్రి ఉన్నారో, అవునా, అలాగా సోసాను కోటలోని హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు ఉన్న అహస్వరోసు పరిపాలించిన మాదీయుల పారసికుల కాలంలోని రాజైన అహస్వరోసు పరిపాలించిన 127 సంస్థానంలోని ఆయన మొర్దుకై గురించి చాలామందికి తెలిసిపోయిందట. మొర్దుకైకున్న గొప్పతనం ఏంటంటే తన వారందరితో సమాధానంగా మాట్లాడతాడట. అందుకే బైబిల్ ఏమంటుందంటే, సేవకుడినైన నాకు, విశ్వాసులైన మీకు, మనందరికీ ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానంతో బ్రతకాలి. పిల్లలతో సమాధానం, భార్యతో సమాధానం, భర్తతో సమాధానం, కుటుంబంతో సమాధానంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇవి మనకి స్కూల్లోని నేర్పట్లేదు, పోనీ అమ్మ నేర్పట్లేదు, నాన్న నేర్పట్లేదు. ఒక దేవుడు మాత్రమే, దేవుని గ్రంథం మాత్రమే, బైబిల్ మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే మనుషులకు ఇవి నేర్పుతున్నాడు. మనుషులారా, మీరు సమాధానముతో ఉండండి, సమాధానం కలిగి జీవించండి. తన వారందరితోనూ సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమము విచారించువాడును. మొర్దుకై ఎలాంటోడు? అందరితోనూ సమాధానంగా ఉంటున్నాడట, మాట్లాడుతున్నాడట. తన జనుల యొక్క స్థితిగతులను తెలుసుకునేవాడట. బాగున్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, వాళ్ళకి కష్టం వస్తే నేనేం చేయాలి అని ఆలోచించేవాడట, విచారించేవాడట. యూదులలో గొప్పవాడు, యూదుల్లోని గొప్పవాడుగా దేవుడు మొర్దుకైని నిలవబెట్టాడు. తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా బ్రతికాడట. అందరికీ ఇష్టంగా ఉండడం కష్టం. మన ఊరిలోని అందరికీ మనం నచ్చం, కొందరికే నచ్చుతాం. కొందరికి నచ్చలేదు కాబట్టి మనల్ని చెడ్డోళ్ళని ఎవరైనా అంటే అది వాళ్ళ ఇష్టం. నచ్చినా నచ్చకపోయినా ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని పొగిడినోళ్ళు ఉన్నారు, మన సీఎం గారిని తిట్టినోళ్ళు కూడా ఉన్నారనమాట. అలాగా మొర్దుకై కూడా చాలామందికి ఇష్టడుగా బ్రతికాడట. ఇంకా ముందుకు వెళ్దాం. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము. ఒకరికి ఉన్నతమైన స్థితి రాగానే
ఒక ఉన్నతమైన హోదా రాగానే దాని వెనకాతలు ఎవరున్నారంటే తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నారు, పిల్లలు ఉన్నారు, జాతి ఉంది, కులం ఉంది, మతం ఉంది, మా పార్టీ ఉంది, ఇవన్నీ చెప్పుకుంటారు. కానీ దీని వెనకాతలో ఒక అదృశ్యమైన మహాశక్తి అయిన దేవుడున్నాడని మాట్లాడుకునేవారు మాత్రము మనుషుల్లో చాలా తక్కువగా కనబడుతున్నారు. దేవుడే చేశాడు, మనుషుల ద్వారా చేశాడు. దేవుడే చేశాడు, భార్య ద్వారా చేశాడు. కొంతమంది అల్లులు చెప్పుకుంటారు, అవునా, నా భార్య వచ్చింది, అమ్మాయి వచ్చిన ఎలా విశేషం, పిల్లలు పుట్టిన ఎలా విశేషం, పిల్లలు పుట్టడం వల్ల అమ్మాయి రావటం వల్ల కాదు. ఇదంతా ఆ కాలంలో మీకు ఉన్నతమైన స్థితిని వాళ్ళ ద్వారా మనకిస్తున్నది. మనుషులారా, మనకిస్తున్నది కనిపించని అదృశ్య లోకంలో ఉన్న అదృశ్యుడైన దేవుడే మీకందరికీ, మనందరికీ ఈ స్థితిని దయచేస్తున్నాడని ప్రపంచం గుర్తించుకొని బ్రతకాలి. లోకానికి తెలియని నిజాలండి ఇవి. చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున, ఎవరికి? రాజుకు నిద్ర పట్టలేదట. అప్పుడప్పుడు కొన్ని రాత్రులు మనకి ఎలాగుంటాయి, నిద్ర రాదు కొన్ని రాత్రులు, మరికొన్ని రాత్రులు దినదిన గండంగా ఉంటాయి, అవునా? మరికొన్ని రాత్రులు పీక ముయ్య తినేసి చక్కగా ఉదయం ఎంత తొందరగా తెల్లారిపోయిందేటి, నేను రాత్రి 9 గంటలు పడుకున్నాను, కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఉదయం 6 అయిపోయిందేటి అన్నట్టు కూడా నిద్రపోయిన దినాలు ఉంటాయి అన్నమాట. కొన్ని కళలు వచ్చి భయపెట్టే కళలు ఉంటాయి. దెబ్బతో నిద్ర అంతా పారిపోతుంది అనమాట ఆ కళ రాగానే. అలాంటి రాత్రులు ఉంటాయి. కొన్ని కళలు మనకు నచ్చే విధంగా వస్తాయి, మనం సంతోషించే విధంగా వస్తాయి, అవునా? కొన్ని పాడైన కళలు వస్తాయి, కొన్ని ప్రమాదాలు జరిగిన కళలు వస్తాయి. ఇలా చాలా ఉన్నాయి అన్నమాట మన నిద్రపోయే దినాలు, అవునా? అలాగే రాజుగారికి కూడా చక్కగా, రాజు అంటే ఆయనని ఎంతో బాగా చూసుకుంటారు, అలాంటి ఆయనకు కూడా నిద్ర పట్టలేదట. నిద్ర పట్టకపోతే రాజు ఏం చేశాడట? మనం ఏం చేయాలి? నిద్రపోకపోతే ప్రార్థన చేసుకోవాలి. ఆ రాత్రి నిద్రపోకపోతే నిద్ర రాలేదని ఆ దేవుణ్ణి అడగడం ఉండాలి. దానితో పాటు నిద్ర పట్టకపోతే ప్రార్థన చేసుకోవాలి. నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? చదువు వస్తే బైబిల్ చదివించుకోవాలి, అవునా? ఆ రాజు ఏం చేశాడట? నిద్రపోలేనప్పుడు రాత్రి ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు పనులకు ఆజ్ఞ ఇవ్వగానే ఆ సమాచార గ్రంథం తెచ్చాడట. మరి రాజు కదా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ఆ సమాచార గ్రంథంలోనే రాజ్యం గురించి, మంచి చెడుల గురించి, ప్రజల సమస్య గురించి, అన్నిటి గురించి అందులో రాయబడుతుంది. కాబట్టి అది వింటే మంచిదని రాజు బాగుంటాడు, రాజ్యం కూడా బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటారు. కాబట్టి రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలిపే గ్రంథం తీసుకురండి, అది నాకు చదివి వినిపించండి, నేను వింటానని కూర్చున్నాడట. ఎప్పుడు అంటే రాజ్యం గురించి ఆలోచించే మనసు రాజుకు ఎప్పుడు వచ్చింది? ప్రజలను పరిపాలించిన మంత్రులకు రాత్రి పగలనకన్నా ప్రజల కొరకు ఆలోచించే చక్కని గుణాలు కలిగి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన ప్రధాని గారు ఉండాలి. ఆయా శాఖ మంత్రులు ఉండాలి, కలెక్టర్లు ఉండాలి, ఐఏఎస్లు ఉండాలి, ఐపీఎస్లు ఉండాలి. వీళ్ళు ప్రజలకు సేవ చేయటం కొరకు ప్రభుత్వం వీళ్ళకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది. కాబట్టి వీళ్ళు అహోరాత్రులు ప్రజల శ్రేయస్సు కొరకు కష్టపడాలి. ప్రజల మేలు కొరకు మీరు దేవుడి ద్వారా, మనుషుల ద్వారా నిలవబడ్డారు. కాబట్టి ప్రజలకు మేలు చేస్తూ ఉండాలి. చదువుకుందాం. ఆ రాత్రి నిద్రపోకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞవగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. అందులో ఏముందట? ద్వారపాలకులైన
బిగ్తాను తెరేసు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహస్వరోసును చంప ప్రయత్నించిన సంగతి గురించి అందులో రాయబడి ఉందట. ఏమనుంది? రాజును చంపడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆ సమాచార గ్రంథంలో రాయబడి ఉందట. బాగా వినాలి. అంటే రాజును చంపేద్దామని అనుకుంటే మరి రాజు చనిపోకన్నా ఉన్నాడు. మరి ఆ విషయాన్ని రాజుకి ఎవరు తెలిపారు? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఆ దినములలో మొర్దుకై రాజు యొక్క గుమ్మంలో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు సండులైన బిగ్తాను తెరేసు అను ద్వారపాలకులు క్రోపగస్తులై రాజైన అహస్వరోసును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దుకైకి తెలియబడినందున అతడు రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దుకై యొక్క పేరట రాజునకు దానిని తెలియజేసెను. ఈ సంగతిని గురించి రాజు విచారణ చేయగా అది నిజమని తేలెను. అందుచేత ఇద్దరైన సండులను రాజు ఉరి తీయించెను. అంటే రాజుకు మేలు చేసిన మొర్దుకై